హరే కృష్ణ. ఈరోజు మీకు ప్రకృతి నియమం గురించి చెప్తాను. పక్షులు సూర్యుడు ఉదయించగానే గూట్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు దాని గూట్లోకి వచ్చేసింది. అది ఏ రోజుకి ఎంత ఆహారం కావాలో అంత ఆహారమే సంపాదిస్తుంది. తర్వాత రోజు మళ్ళీ ఫ్రెష్గా వెళ్తుంది. పక్షికి దానికి గుడ్డు పొదిగినప్పుడు పక్షికి రెక్కలు రాగానే దాని పిల్ల పక్షిని గూట్లోంచి తోసేసిద్ది. దానంటే అదే స్వయంగా వెళ్ళి ఆహారాన్ని అదే తెచ్చుకోవాలి అనే సింబాలిక్ రిప్రజెంటేషన్గా అది గూట్లోంచి తోసేసిద్ది. దానికి రెక్కలు వచ్చి ఎగరడం నేర్పించింది అన్నమాట. అది ఏ రోజుకి ఎంత ఆహారం కావాలో అంత తీసుకోవడం వల్ల దానికి టెన్షన్ అంటూ ఉండదు. అది ఆహారాన్ని దాచిపెట్టుకోదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటుంది. మన దైనందిక జీవితంలో మానవుడు ఆహారం కోసం డబ్బు సంపాదించాలని కోట్లు 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 సంపాదించి వాటిని దాచిపెట్టుకొని వాటి గురించి ఆలోచించి దిగులు పెట్టుకొని రోగాల పాలవుతున్నాడు. ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు ప్రకృతి నియమం చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఎవ్వరం ప్రకృతిలో ఉండే విషయాల్ని చూసి వాటిని మన ఆచరణలోకి తీసుకొని ఆచరించగలిగితే ఎటువంటి రోగాలు రావు. సో పక్షి వల్ల మనకి ఈ విషయం తెలిసింది. అలాగే సృష్టిలో ఉన్న జంతు జీవరాశులు ఏవి హాస్పిటల్కి వెళ్ళవు, మందులు తీసుకోవు. వాటికి ఒకవేళ ఏమన్నా వచ్చినా వాటంతటా అవే తగ్గిపోవాలి, కానీ అవి మందులు తీసుకోవు. మానవుడు మందులు తీసుకుంటున్నాడంటే కారణం ప్రకృతి నియమాలకి విరుద్ధంగా జీవిస్తున్నాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మేల్కొని ఉంటున్నాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా పడుకొనే ఉంటున్నాడు, నిద్ర లేకపోవట్లేదు. ఈ ప్రకృతి నియమాన్ని సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల మనందరికీ ఎన్నో మనకు తెలియని కొత్త కొత్త రోగాలు, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆయుష్ తగ్గిపోతుంది. సో మీరందరూ ప్రకృతి నియమాన్ని పాటించండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. మన లక్ష్యం మందులు వాడకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా 120 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం. హరే కృష్ణ.